భారతదేశంలో ముస్లిమ్స్ వినాయక చవితిని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారు? చాలా మంది వినాయకుని విగ్రహం చూసి ఏవేవో చెప్తుంటారు. అంటే ముస్లిమ్స్ సమాజంలోనా? ముస్లిం సమాజంలో కూడా, క్రైస్తవ సమాజంలో కూడా, కొంతమంది ఎవరైతే నమ్మరో, హిందూ సమాజంలో ఉండి కూడా నమ్మరో విగ్రహాలకు, వాళ్ళు కూడా చాలా విమర్శలు చేస్తారు. చూసి నవ్వుకుంటారు, అవహేళన కూడా చేస్తూ ఉంటారు. ఒక ముస్లిం గా నేను వినాయకుని విగ్రహంలో దైవ అనుగ్రహాన్ని చూస్తాను. ఏ విధంగా? దైవ సందేశాలను నేను చూస్తాను. వినాయకుని యొక్క తలను మనం చూస్తాము. తల చాలా పెద్దదిగా ఉంది, పెద్ద తల ఉంది వినాయకునికి. ఆ పెద్ద తల ఎందుకు, ఏమవసరము అంటే చాలా మంది దానికి ఏదేదో హిస్టరీ చెప్తుంటారు. ఆ హిస్టరీని మనము పక్కన పెట్టేసి దాంట్లో ఉన్న దైవ సందేశం ఏమిటి, గుప్త సందేశం ఏమిటి, అది మనము ఈరోజు తెలుసుకుందాం. అయితే పెద్ద తల ఎందుకోసము అంటే, మనము ఎవరైనా తెలివి పరులైన వాళ్ళకి ఏం చెప్తాము, అతిగా తెలివితేటలు ఉన్నాయి అంటే వాళ్ళకి ఏం చెప్తాం మనము అంటే, చాలా పెద్ద తల అయినది, చాలా తెలివితేటలు ఉన్నాయి అనుకు అని మనం చెప్తాము. పెద్ద తల అంటే ఆ సర్వసృష్టికర్తన పరమేశ్వరుడు, సర్వసృష్టికర్తన దేవుడు అత్యంత జ్ఞానవంతుడు, అన్నీ తెలిసినవాడు, అన్నీ ఎరిగినవాడు అనే ఒక సందేశం పెద్ద తల ద్వారా మన పూర్వీకులు మనందరికీ వివరించారు. వినాయకుడికి పెద్ద చెవులు ఉంటాయి, చాటల్లాగా. పెద్ద చెవులు ఎందుకోసం పెట్టారు అంటే, దాని నుంచి మనకు మరో అద్భుతమైన సందేశం ఇస్తున్నారు. అదేమిటి అంటే, మనతో ఎవరైనా పెద్దవారు మాట్లాడుతున్నారు అంటే మనము శ్రద్ధగా, సావధానంగా వినాలి. అందుకే పెద్దవాళ్ళు ఏం చెప్తుంటారు, మనకు చెవులు చాటల్లాగా చేసుకొని వినాలి ఎవరైనా పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే అని చెప్తారు.